నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచ్పూర్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి దంపతులు కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో ఉండే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తూ ఉండగా కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ హాస్పిటల్ సమీపాన కిరాణా షాప్ లో వాటర్ బాటిల్ తీసుకునే సమయంలో నరసింహారెడ్డిపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసు బండి దొంగిలించే యత్నం చేయగా స్థానికులు గమనించి దొంగకు దేహశుద్ధి చేసి కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టణ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. మేమేళ్ళు ఎందుకు వెళ్ళమంటాం ఏ బాబు మాది రామన్పేట అసలు మీరు ఆపినాం మేము మా ఆయన వాసిని తెమ్మని షాప్లో తోలేసింది. నేను వస్తున్నా వచ్చి గల్లబడుతుంది కాలు తీసుకుంటుండు మీరు ఓళ్ళు నేను అన్న అనోక నువ్వు కేసిండు మా అన్నని కొడుతుండు. బండి దొంగతనం చేద్దామని వచ్చిందా? ఎందుకు వచ్చిండు? బండి ఆపుకొని వాసన కొడుచుకొని వచ్చి బండి ఎక్కుతుంది. ముంగడికి వచ్చాడు, ముందే చైన్ పెట్టిండు, ఇండియాలి కలబట్టిన బండి దాన్ని తీసుకోండు. బండి నాలుగు సంగారెడ్డి అని అన్నాడు. నేనా సంగారెడ్డి కాదు, ఇది కామారెడ్డి అని నేను అన్నా. కలబట్టిడు నేను చెట్టు కిట్ పడ్డాడు, చెట్టు మీద చెట్టు పడగా నేను బ్యాలెన్స్ ఆపుకొని దిగినా. అరే అది కానీ కొట్టాడని చేసాము. కొట్టాడైనాక నేను కలబట్టి ఆడ కలబట్టి కొట్టుకున్నాక ఇది అన్నట్టు ఇది అన్న ఇంకొక అన్న ఎక్కడైతే ఆపిడు. బండి నంబర్ చెప్పాడు అంటే ఏదో నంబర్ చెప్తున్నాడు. అన్నట్టు కట్టేసి దాన్ని కట్టేసిరా? కట్టేసి ఎటు పోతారు మీరు? దేవుడిపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సత్తుపల్లిలో 6 పరీక్ష కేంద్రాలను, పెనుబల్లిలో 2 పరీక్ష కేంద్రాలను, అలాగే కల్లూరులో 1 పరీక్ష కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా 1801 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తోంది. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధన ఎత్తివేయడంతో పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు కూడా విద్యార్థుల్ని అనుమతిస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఇళ్లను కూల్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వారి బాధలు కేటీఆర్ తెలుసుకున్నారు. ఈ క్రమంలో నేలపై కూర్చొని వివరాలు కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాత్కాలికంగా పునరావాసం పొందుతున్న బాధితుల వద్దకు చేరుకొని వారి దీన పరిస్థితిని పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అన్ని హక్కులు ఉన్న పేదల భూములను లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేయటం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. బాధితులకి
ఇంటి స్థలం ఇల్లు నిర్మించివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనదైన శైలిలో కేటీఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మరి భూదాన్ బోర్డు ఆధీనంలోనే భూమి ఉన్నది. 2014 సంవత్సరంలో ఆ రోజు భూదాన్ బోర్డు నుంచి మీకు 1895 మందికి మీకు అక్కడ 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎవడన్నా మీకు హక్కు లేదు, అవి పట్టాలది తప్పు అవుతుంది తప్ప మీది తప్పు కానే కాదు. మీకు పట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పట్టాలు నేను చూసి ఉన్నాను. 1895 మందికి 2014 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఆ రోజు ప్రభుత్వ ఆధీనంలో ఉండే పట్టాలు ఇచ్చింది. మైకు బాగా లేదు, మీరు గోల చేస్తే మీకు వినబడదు, నాకు వినబడదు. వచ్చింది ఎందుకో కూడా మీకు నేను చెప్తా. రెండవది 2014 ఏప్రిల్ తర్వాత మరి మీకు ఎట్లా శక్తి ఉంటే అట్లా మీరందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు అయ్యా నువ్వు మాట్లాడకు స్వామి ఈయన ఆ రోజు ఇప్పుడే ఇప్పుడే అక్కడి నుంచే వస్తా ఉన్నా నేను మీ కాలనీ నుంచే. అక్కడ ఒక తమ్ముడు చెప్పాడు, అన్న నేను హమాలి పని చేసుకుంటాను, మా భార్య దగ్గర ఉండే బంగారం తీసుకుని సంవత్సరం కూడా కాలేదు తాకట్టు పెట్టి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా అన్న, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలా? తమ్ముడు ఏడుస్తా ఉన్నాడు. జాలిమి అని చెప్పి ఇంకో సోదరుడు, అన్న నేను 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, మరి దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినా, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేయబట్టి అని ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఎర్రయ్య గారని పెద్ద మనిషి, ఆయన్ని కలిసిన ఆయన చెప్తున్నాడు, ఇందులో ఏ రకమైన ఇబ్బందులు లేని భూమిది, మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, భూదాన్ పట్టా ఉంది, మేము ఇక్కడ కొంతమంది మేము ఎలక్ట్రిసిటీ కోసం, కరెంటు కోసం దరఖాస్తులు పెట్టుకున్నాము, మేము ఇంటి పన్ను కూడా కొంతమంది కడుతున్నాము, ఇంటి నెంబర్లు కూడా చివరి దాకా వచ్చి ఆగింది. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఎవరు పక్కన కలెక్టరేట్ కట్టినా కేసీఆర్ గారు స్వయంగా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినా మమ్మల్ని ఎన్నడూ చీమకు చేసిన హాని కూడా చేయలేదు, మమ్మల్ని కాపాడుకున్నాడు తప్ప అన్యాయం చేయలేదు. కానీ ఇవాళ ఆ పక్కనే ఉండే విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ 3 మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో 1000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజార్లోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైనవి మీ పట్టాలు కాదు, సక్రమమైనవి మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ 3 మంత్రులకు తప్ప మీది కానే కాదు. మీరు అందరం కూడా వచ్చాం, ప్రవీణ్ అన్న అందరం కూడా వచ్చాం. కేసీఆర్ సార్ చెప్పమన్నాడు మీకు ఇంకొక 2 ఏళ్ళు, కానీ మీరు అప్పటిదాకా ఎదురు చూసే పని కూడా లేదు. మీరు అప్పటిదాకా ఎదురు చూడండి కూడా నేను చెప్పట్లేదు. మేము మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో, శాసన మండలిలో కానీ మీ మంత్రులు మాయగాళ్ళు. 3 మంత్రులు కూడా మాయ చేస్తారు. లేదు మీ జిల్లా మంత్రులు, మీ మంత్రులు కాదులే కానీ మాయగాళ్ళు 3 మీ జిల్లా వాళ్ళు. మళ్ళీ రేపు మళ్ళీ మీ మధ్యన చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఏలిముద్రలు వేయించుకుంటారు. కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. మీకు అక్కడనే ఇల్లు కావాలనుకుంటే దయచేసి ఎక్కడ సంతకాలు పెట్టకండి. మీకు అక్కడే ఇల్లు కావాలి, అక్కడే ఉండాలి మీ కుటుంబాలతో సహా అనుకుంటే మీరు పొరపాటును కూడా మీ ఐకమత్యాన్ని చెదిరిపోనీకండి. మిమ్మల్ని తీసుకెళ్తారు పక్క కొంతమందిని, అమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం నువ్వు రా అంటారు. ఇదిగో ఇదే ఇల్లు అని చూపెడతారు. ఎట్లా అయితే 6 గ్యారెంటీల పేరుతో చేతుల్లో గ్యారెంటీ చూపెట్టారో మళ్ళీ అట్లే
అరచేతిలో వైకుంఠం చూపెడతారు, మళ్ళీ గుండు కొడతారు. అందుకే దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు గెలవాలి అంటే ఐకమత్యం ముఖ్యం. మీకు అక్కడే ఇల్లు కావాలి అంటే తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం. పేదవాడికి గొంతు లేదనుకుంటా ఉన్నారు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వం తప్పు చేసింది అని వాళ్ళ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మరి ఏ తప్పు చేయకపోతే ఆ ఆర్డీఓ గారిని ఎందుకు అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ప్రభుత్వం నిజంగానే న్యాయం చేసింటే. అన్నం సేవా ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మురారి లీలా మోహన్ వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రులు అన్నదానం చేశారు. ఈ క్రమంలో అన్నం సేవలను వారు కొనియాడి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. స్నేహానికి కులం లేదు, స్నేహానికి మతం లేదు, స్నేహానికి ప్రాంతం లేదు, స్నేహానికి వయసు లేదు, ఏ తారతమ్యం లేవని చాటుతున్నటువంటి ఆదర్శమూర్తి మరి అయిన వారే గుర్తించుకునే రోజుల్లో ఒక స్నేహశీలి మిత్రుడు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి వారు అకాల మరణం గురించి 27 సంవత్సరాలు. ఎవరైనా ఈ కఠినమైన రోజుల్లో స్వాతంత్ర రోజుల్లో అయిన వారు సమాజంలో మరి 27 సంవత్సరాలుగా వరుసపెట్టి మరి అన్నం పొడిని ఏర్పడిన దగ్గర చేసి ఇక్కడ దిక్కుమక్కులు దగ్గర మరి మురారి లీలామోహన్ గారు పద్ధతిని జరుపుకోవటం ఈ ఆదినారాయణ గారి యొక్క గొప్పతనం. ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఆదర్శవంతం చేసి స్నేహభావంలో కలిసిపోయే జీవితం అని గత ఎన్నో సినిమాల్లో హిందీలో కానీ తెలుగులో కానీ మంచి మంచి పాటలు మహానుభావులు రచించారు. మరి నేటి సమాజంలో మానవ విలువలు రక్తబంధం, పేగుబంధం, స్నేహబంధాలు అనేది అయిపోయి వాతబంధమే జీవితం. అటువంటి తరుణంలో మరి ఇంతమంది పత్రికా వారధులు వేళ మంచికి చెడుకి న్యాయానికి అన్యాయానికి ఒక దైవదూతలుగా వారధులు వచ్చినటువంటి పత్రికా పుస్తకం చేత మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పోరాట యోధులు మా కోటి రంగన్న గారు మరి జీవితాన్ని త్యాగం చేశారు. మరి అలాగే విద్యావేత్త మరి పాల్గొని విశాఖరణ్ గారిని ముఖ్య అతిథిగా పిలిపించేసి మరి లీలామోహన్ గారి యొక్క ఆప్తమిత్రుల్ని కూడా కార్యక్రమానికి పిలిపించి మరి ఇక్కడ దిక్కు మొక్కు లేని కళ్ళు కాళ్ళు. ఇటీవల మరణించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాలకు పోలీసులు సూచనలతో అన్నం శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. కారేపల్లి పోలీస్ స్టేషన్ మర్రిగూడెంలో సుమారు 45 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. దీంతో పోలీసులు మార్చరీలో భద్రపరిచారు. రోజులు గడుస్తున్న మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో అన్నం శ్రీనివాసరావు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తన సిబ్బందితో కలిసి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా అన్నం సేవలను పోలీసులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా ఇటీవల ఒక 4 రోజులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చిలో భద్రపరిచి మృతదేహాన్ని కామపల్లి పోలీసు వారు మరి ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియక అనాథ శవంగా గుర్తు తెలియని అనాథ శవంగా భావించిన కామపల్లి పోలీసు వారు పోస్ట్మార్టం చేయించేసి మరి ఈరోజు అంత్యక్రియల నిమిత్తం ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్కి అప్పగించగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మానవ సేవే మాధవ సేవ అని నేను చేస్తూ శవం శివుడే. మరి ఆ శివుడి సేవలో పోలీసు వారు, వైద్య సిబ్బంది, అన్నం ఫౌండేషన్ సిబ్బంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. మాకు ఇంతటి సేవా అదృష్టాన్ని కల్పించినటువంటి పోలీసు వారికి, వైద్యశాల సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.